అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 4 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ కళను నువ్వే కాపాడుకో, దాన్ని ఎవ్వరికీ వదిలేయద్దు. నువ్వు నమ్మిన దారిలో ముందుకు నడిస్తే గమ్యం నీదే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 4, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము 5:52, సూర్యాస్త సమయము 6:33, చంద్రోదయము 9:02, చంద్రాస్త సమయము 8:08. ఈ రోజున తిథి తదియ. మే 4 రాత్రి 3:02 నుంచి ప్రారంభమయ్యి మే 5 ఉదయం 5:24 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అనురాధ. మే 3 ఉదయం 7:09 నుంచి మే 4 ఉదయం 9:57 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకే వస్తారు. ఈ రోజున యోగము పరిగా మే 3 రాత్రి 10:27 నుంచి మే 4 రాత్రి 11:19 వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ. మే 4 సాయంత్రం 4:12 వరకు. తదుపరి భద్ర. మే 5 ఉదయం 5:24 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము సాయంత్రం 4:14 నుంచి సాయంత్రం 6:02 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. మరలా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:27 నుంచి ఉదయం 9:02 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:16 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలం రాత్రి 3 గంటల నుంచి ఉదయం 4:48 వరకు అమృతకాలం ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దుర్వాస మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శకుని ఎవరి మామయ్య? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చిన్న కర్తరి అంటే డొల్లు కర్తరి ప్రారంభమవుతుందండి. పంచాంగం ప్రకారం ఈరోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 4 ఉదయం 9:57 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 4 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.